వెల్కమ్ టు TG5 న్యూస్ ఈవినింగ్ బులెటిన్స్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేట్ ఆదిబట్ల తుర్కి ఎంజాన్ ను చార్మినార్ జోన్ లో చేర్చడంపై బీజేపీ నేత అందెల ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. హిల్ట్ చట్టంతో వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం. బీజేపీ కార్యకర్త శేఖర్ మృతి విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ రూరల్ పంతంగి అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ డిమాండ్. పరిశ్రమల భూముల్లో 50% ప్రజా అవసరాలకే కేటాయించాలని మాజీ మంత్రి తలసాని డిమాండ్. చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నివాళులు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఓయూ నిర్వీర్యమైందని దయాకర్ విమర్శలు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 అర్బన్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీవోపై రాజకీయ వేడి చెలరేగింది. ముఖ్యంగా బడంగ్పేట్, ఆదిబట్ల, తుర్కెంజాన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 అర్బన్ మున్సిపాలిటీలో జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. ఈ క్రమంలో బడంగ్పేట్, ఆదిబట్ల, తుర్కెంజాన్ మున్సిపాలిటీలను చార్మినార్ సౌత్ జోన్ లో చేర్చడం స్థానిక తీవ్ర చర్చకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు దీనిపై భగ్గుమన్నారు. మహేశ్వరం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన అర్బన్ మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని మొదటి నుంచే పార్టీ వ్యతిరేకిస్తుందని, కానీ ప్రభుత్వం ఏ అభ్యంతరానికి లెక్క చేయకుండా ముందుకు సాగడం దారుణమని విమర్శించారు. మన ప్రాంతాలను చార్మినార్ జోన్ లో కలపడం ద్వారా పాత బస్తీ తరహా పరిస్థితులను మళ్లీ సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పాత బస్తీలోని అనేక హిందూ కుటుంబాలు సమస్యలు కారణంగా ఈ ప్రాంతాలకు వచ్చి నివసిస్తున్న సమయంలో ఇక మళ్లీ ఆ ప్రాంతాలను చార్మినార్ జోన్ కిందకు తేవడంతో ప్రభుత్వం ఏ ప్రయోజనం చూపిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై స్పందించకపోవడం తమ పదవుల కోసం ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారంటూ రాములు మండిపడ్డారు. భారత్ మాతాకి జై. నిన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు అన్ని కలుపుతారని ఒకటి జీవో జారీ చేయడం జరిగింది. దీనికి ఆల్రెడీ ఫస్ట్ నుంచి జిహెచ్ఎంసీలో కలుపుతారని భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు చెప్పడం జరుగుతుంది. అయినా మా కోడ్ అడ్డం అన్నట్టు కలుపుతున్నాం. కలిపే కార్యక్రమంలో బడంగ్పేట్ కార్పొరేషన్, అదేవిధంగా ఆదిబట్ల మున్సిపాలిటీని, తుర్కెంజాన్ మున్సిపాలిటీని తీసుకుపోయి ఎక్కడ కలపాలండి? మీరు కలపదలుచుకుంటే పక్కన ఆనుకొని ఉన్న ఎల్బినార్ దగ్గర కలపాలి. తీసుకుపోయి ఎక్కడ కలిపారంటే చార్మినార్లో కలిపారు. దీంట్లో ఆంతరాయం ఏందని అడుగుతున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. మన హిందూ సోదరులు యాకత్పురంలో ఉన్న వాళ్ళు ఎక్కడ పోయారు, డబిల్పురంలో ఉన్న వాళ్ళు ఎటు పోయారు, చంద్రంగుట అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడ పోయారు? ఈ హిందూ సోదరులంతా అక్కడ పెట్టే అరచకలు తట్టుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిరు, ప్రాణాలు పోయినాయి. ఈ రోజు తీసుకుపోయి నువ్వు చార్మినార్ కాడ పెడితే రేపటి పోవాలంటే బస్సు సౌకర్యం లేదు, ఆటో సౌకర్యం లేదు. నిజంగా మనం కారు వేసుకొని పోవాలంటే పోలీసులు వెళ్ళలేకని ఒక్కసారి నిజంగా ఆలోచించండి. పార్టీలకు అతీతంగా చెప్తున్నా, మీరు అందరు స్పందించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న మన ఎమ్మెల్యే గారు సవితా ఇంద్రారెడ్డి గారు మీరు ఎందుకు స్పందిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీ గుండెలకి చేసుకొని ఆలోచించండి. నిజంగా నేను చెప్పేది నిజమా అబద్ధమా? ఇక్కడ ఉన్న ప్రజలను గమనించండి. మన ప్రాంతంలో బడంగ్పేట్ ప్రాంతంలో చాలా మంది అక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తారు. 100 గజాలు 150 గజాలు తీసుకొచ్చు ఇల్లు తీసుకొని కట్టుకొని ఈ ప్రాంతంలో నివసిస్తుంటే మీరు అయినా మళ్ళీ తీసుకుపోయి దాన్ని కలుపుతుంటే మీరు ఎందుకు స్పందించరు? ప్రతిపక్షాన్ని ఊరు మీరు ఎందుకు స్పందించరు? అయినా మల్రెడ్డి రంగారెడ్డి గారు మీరు గవర్నమెంట్లో ఊరు, మీ ప్రాంతంగా 2 మున్సిపాలిటీలు పోయి చార్మినార్లో కలుస్తున్నాయి. మీకు ఎవరు తెలుసా ఈ బాధలని? ఎందుకంటే మీరు పట్టించుకోరు మల్రెడ్డి గారు. ఎందుకంటే మీకు మినిస్టర్ కావాలి కాబట్టి, మీరు మినిస్టర్ కావాలి కాబట్టి ఎందుకు స్పందించారో మీ అందరికి తెలుసు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా గ్రహిస్తారు. మీరు స్పందించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గవర్నమెంట్లో ఎవరు రేపు ప్రజలు తిరగబడితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు గతంలో మైనార్టీ ఓట్లతో గెలిచింది కాబట్టి ఆమె స్పందించదు. మీరేం మినిస్టర్ చూసుకొని మీరు స్పందించరు. ఇక్కడ ఉన్న ప్రజలకు అందరూ చెప్తున్నా, పార్టీలకు అతీతంగా చెప్తున్నా, మనం అందరం పోరాడదాం. దీనికి ఎంత దూరమైనా
భారతీయ జనతా పార్టీ మెంబర్ ఉండడానికి రెడీ ఉన్నాం. లేదు పార్టీలకు అతీతంగా రమ్మంటే శ్రీరాములు మెంబర్ రానికి రెడీ ఉన్నారు. మన ప్రాంతాన్ని కాపాడుకుందాం. రేపు మొత్తం తీసుకుపోయి అక్కడ వేస్తే ఉన్న కార్పొరేటర్లు అంతా సౌత్ జోన్లో వేసిన అనుకో, ఉన్న కార్పొరేటర్ అంతా ఎంఐఎంఓలు ఉంటే మనం ఒక 5-6 ఇట్లా ఇక్కడ గెలిస్తే వాళ్ళ ముందు చేతులు కట్టుకొని సలాం దొరా అన్నట్టు ఉండాలన్నా మళ్ళా నిజాం పరిపాలన చేస్తున్నా. దీని మీద ఒకసారి ఇక్కడ ఉన్న హిందూ సోదరులందరూ ఆలోచించండి. పార్టీలకు అతీతంగా చెప్తున్నాం. ఒక్కసారి మనం అందరం కలిసి కట్టుకలిగి పోదాం. తుగ్గూడ మున్సిపాలిటీని తీసుకొచ్చి ఎలిమినార్ కలిగినాం అంటే జంప్ చేసినాం. అంటే ఇక్కడ తీసుకుపోయాం చార్మార్ కరెక్ట్. ఇది ఎక్కడ కరెక్ట్? మన బస్ సౌకర్యం లేదు, మన వెహికల్ పోవాలని ఇబ్బంది. ఆ చార్మార్ దిక్కు, ఆ డబ్బిలిపుర దిక్కు, ఆ రోడ్లు మంచిగా ఉండవు. ఏదైనా పర్మిషన్ కావాలన్నా, ఏదైనా ట్యాక్సీ కట్టాలన్నా అక్కడ వరకు పోవాలంటే మనకు పోనీక సౌకర్యాలు లేవు. మనం అందరం తిరగబడదాం. మనం అందరం ఈ ప్రాంతాన్ని కాపాడుకుందాం. మీ అందరికీ నేను అండగా ఉంటా, మీరు నాకు అండగా ఉండండి. అందరం కలిసి పోరాడి సాధించుకునేంత వరకు మీ అందరు రావాలని కోరుకుంటూ సెలవు వేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టడంలో విఫలమైందని ఆరోపిస్తూ వచ్చే ఆదివారం బీజేపీ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుతో పాటు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 7వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఈ సందర్భంగా పార్టీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అందరూ భారీగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ పాలనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. నమస్తే. డిసెంబర్ 7 భారతీయ జనతా పార్టీ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహిస్తుంది. 2 సంవత్సరాలు పూర్తయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు, వాగ్దానాలు ఏది కూడా పూర్తి చేయకుండా, ఏది కూడా అమలుపరచకుండా ప్రజల్ని మోసగించేటటువంటి తీరులో ప్రజా పరిపాలన దినంగా భావిస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పాలనలో ప్రజా వంచన పాలన కింద మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు 7 డిసెంబర్ 2025 నాడు అది ఆదివారం 9 గంటల నుంచి సాయంకాలం దాకా జరిగేటువంటి మహాధర్నాలో ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర మీ అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కార్యకర్తలు, నేతలు, ప్రజలు, మేధావులు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ మహాధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, ఇది విజయోత్సవం వాళ్ళది కాదు, ఇది ప్రజా వంచన దినంగా అందరం కూడా జరుపుకుందామని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరిని కోరుతా ఉన్నాను. తప్పకుండా పెద్ద ఎత్తున, పెద్ద సంఖ్యలో అందరూ కూడా రావాల్సిందిగా కోరుతూ దీన్ని జయప్రదం చేయాలన్నదిగా అందరినీ మరొకసారి కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్యక్రమం మహాధర్నా పేరు మీద జరుపుకుంటుంది కాబట్టి మీ అందరూ కూడా దీనిలో పాల్గొంటారని చెప్పేసి నేను ఆశిస్తూ మీ అందరినీ మరొకసారి ఆహ్వానిస్తున్నాను. భారత్ మాతాకి జై. రాజేంద్ర నగర్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని హెల్త్ చట్టం పేరుతో కార్మికులను ఉపాధి నుంచి దూరం చేసే కుట్ర జరుగుతోందని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పారిశ్రామిక కార్మికుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నాయని అన్నారు. రాజేంద్ర నగర్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో కార్మికుల ఆందోళనను విన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలు శనివారం పర్యటించారు. పారిశ్రామిక షెడ్ల యజమానులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని వివరంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. హెల్త్ చట్టం అమలు చేస్తే వేలాది కార్మికులు ఉపాధి కోల్పోతారని హెచ్చరించారు. పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ ఫీజులో 30% చెల్లిస్తే భూములను క్రమబద్ధీకరిస్తామనడం దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు. హైదరాబాద్ లోని 22 పారిశ్రామిక వాడలో మొత్తం 9,000 ఎకరాలు భూములను మార్చేందుకు తెచ్చిన 27వ జీవో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ పాలసీ అని పారిశ్రామిక సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన భూములను వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తూ ఒక పాలసీ తీసుకొచ్చున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ విజిట్ కి రావడం జరిగింది. నిజంగా ఇక్కడ వాస్తవం ఎట్లుంది, ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటున్నాను. ఈరోజు ఒక కంపెనీ విజిట్ చేస్తేనే అందులో పనిచేస్తున్న వాళ్ళు మేము వేలాది మంది ఇక్కడ మేము పనిచేస్తా ఉన్నాం, ఇక్కడ నుండి కంపెనీలు పోవద్దు, మేము ఇక్కడే ఉంటాము, దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నామని మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు మీరే చూస్తున్నారు. అట్లాగే మొత్తము ఇక్కడ ఒక కాటేదాన్ ఏరియాలోనే 222 ఎకరాలలో
ఆ రోజు ఆనాడున్న ప్రభుత్వాలు ఉపాధి దొరకాలని, రాష్ట్రానికి ఆదాయం రావాలని కంపెనీ వాళ్ళకు రాయితీలు ఇచ్చుకుంటూ తక్కువ ధరకు ల్యాండ్ అలాట్ చేస్తుంటారు. కొన్ని ఏమో ఫ్రీగా కూడా ఇచ్చిన సందర్భం ఉంది కొన్ని కంపెనీలకి. ఆలోచన ఏంటంటే కంపెనీ ఏర్పాటు చేసి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, అట్లే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందన్న ఆలోచనతోని ఆ రోజున ప్రభుత్వాలు ఇస్తే, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, మీ ఇష్టం ఏది ఉంటే అది కట్టుకోండి, ఫంక్షనల్ కట్టుకుంటారా, అపార్ట్మెంట్లు కట్టుకుంటారా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారా చేసుకోండి, మీకు అవకాశం ఇస్తున్నాను రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు మొన్న ఒక పాలసీ తీసుకొచ్చి జీవో ఇచ్చున్నారు. దాంట్లో చూస్తా ఉంటే కనీసం పోనీ అట్లాగన్నా రాష్ట్రానికి ఆదాయం వస్తుందంటే అది కూడా లేదు, అంటికి పాసారు అన్నట్టు. ఈరోజు ఇక్కడ కాటేదన్ ఏరియాలో తీసుకుందాం, మార్కెట్ వాల్యూనేమో 4 కోట్లు ఉంది, బయట వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ 4 కోట్లు ఉంది, మార్కెట్ వాల్యూ 20 కోట్ల పైన ఉంది ఎకరాకి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే చాలంటా ఉన్నాడు. 30% అంటే ₹1,00,00,000, 1,10,00,000 ఎకరా ఇచ్చే ప్రయత్నం ఈరోజు చేస్తా ఉన్నారు. అంటే ఎవరికి మేలు చేయడానికి పాలసీ తీసుకొచ్చారనేది ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా అర్థం కావాలి. దీని వెనకాల పెద్ద స్కామ్, అంటే భారతదేశంలో ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరిగి ఉండదు. 5 లక్షల కోట్లకు సంబంధించిన స్కామ్ ఇక్కడ జరగబోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉన్నాం. అయితే నిజంగానే ఇక్కడ ఏముంది పరిస్థితి నిజ నిర్ధారణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు కిషన్ రెడ్డి గారు, స్వామి గౌడ్ గారు, అట్లే కార్తీక్ రెడ్డి గారు, మిగతా వెంకటేశ్వర రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా ఇక్కడ కంపెనీలు తీసేసే పరిస్థితి ఉందా, ఇక్కడ ఎవరికి పని చేయట్లేరు అంటే వేలాది మంది ఇక్కడ పనిచేస్తా ఉన్నారు, వేలాది మంది ఇక్కడ ఆధారపడి పనిచేస్తా ఉన్నారు. మా బ్రతుకులు ఏమైపోతాయి కంపెనీలు పోతే అని అడుగుతా ఉన్నారు. మరి ఇంతమంది లక్షలాది మంది దాదాపుగా 9,000 ఎకరాలను ఈరోజు అమ్మబోతున్నారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ అమ్ముదామని చూస్తా ఉన్నారు. మొదట మూసీ అన్నారు, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ అన్నారు, తర్వాత మొన్న మెట్రో ట్రైన్ సంబంధించిన భూములు తీసేసుకున్నారు. ఈ రోజు 9,000 ఎకరాలు పారిశ్రామికకు సంబంధించిన 22 పారిశ్రామిక వాడలు, 22 పారిశ్రామిక వాడలు వెత్తేస్తే 1 కోటి మంది జనాలన్నా రోడ్డు మీద పడతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ బ్రతుకు తెలియదు. కొన్ని తీసుకుంటుంది అనుకోండి, ఉదాహరణకి కాటదనే తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ లేదు కదా, ఒక పెద్ద హాస్పిటల్ కట్టడానికి కనీసం 20-30 ఎకరాలు కావాలి కదా. ప్రజల అవసరాలకన్నా ఆలోచిస్తున్నారంటే అది లేదు. నిజంగా కంపెనీలను తీసేయాలి, బయటికి తరలించాలనుకున్నప్పుడు భూమిని వెనక్కి తీసుకోండి, ప్రభుత్వమే భూమి వెనక్కి తీసుకొని పేదవాళ్ళకి ఇల్లు కట్టండి, ఒక పార్క్ కట్టండి, ఒక హాస్పిటల్ కట్టండి, ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి భూమిని వెనక్కి తీసుకోవాలి తప్పిస్తే మీరు ఇష్టానుసారంగా అమ్మడానికి వీల్లేదనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. నిజంగా బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది కదా, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు ఆపలేకపోతుంది అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకున్న అధికారాన్ని ఉపయోగించి దీన్ని ఆపమని కోరుతా ఉన్నాను. రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న దుర్ఘటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో స్వేచ్ఛను హరించేందుకు కొంతమంది నాయకులు నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా బీజేపీ రూరల్ పంతంగి అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ డీసీపీ రాజేష్ ను కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన బీజేపీ మద్దతుదారుడు ఆవా శేఖర్ తనపై జరిగిన బెదిరింపుల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై మృత్యువుని వహించాడు అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫారూక్ నగర్ మండలం కన్సానపల్లి గ్రామానికి చెందిన శేఖర్ 4వ వార్డు బీజేపీ మద్దతుతో నామినేషన్ వేయగా గ్రామంలోని కొందరు ఇతర పార్టీ నాయకులు అతన్ని నిరంతరం బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ తీవ్రంగా వేధించారంటూ బీజేపీ నేతలు వివరించారు. ఈ ఘటనపై గురువారం బీజేపీ నాయకుల బృందం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, శ్రీవర్ధన్ రెడ్డి, తోకల శ్రీనివాస్ రెడ్డి, అందే శ్రీరాముల యాదవ్ సహా పలువురు నేతలు డీసీపీ రాజేష్ ను ప్రత్యేకంగా కలుసుకుని వినతి పత్రం అందజేశారు. చావుకు దారి తీసిన వాతావరణాన్ని సృష్టించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, విచారణ పూర్తయ్యే వరకు వారికి బెయిల్ రాకుండా చూడాలని నేతలు డీసీపీని కోరారు. అదేవిధంగా రైల్వే పోలీసులు కేసును ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులకు బదిలీ చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. శేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని వారు పేర్కొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి ఏవైతే అధికార పార్టీ మద్దతుతో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఒత్తిడికి లోను చేస్తూ నామినేషన్లు వేస్తే విత్డ్రాల్ చేయించడం, నామినేషన్ వేయకుండా వాళ్ళను ఎత్తుకొని వెళ్ళడం ఇటువంటివి జరుగుతున్నాయి. అట్టి విషయాలపైన మేము డీసీపీ గారిని కలిసి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది.
ఈ మధ్య జరిగినటువంటి షాద్నగర్ నియోజకవర్గం కంసాన్పల్లిలో నిన్న మా యొక్క కార్యకర్తను కోల్పోవడం కూడా జరిగింది. అతను గ్రామంలో ఉన్నటువంటి 4వ వార్డు నుంచి పోటీ చేసిన శేఖర్ అని మిత్రుడు, కట్టర్ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆ గ్రామంలో ఒక వార్డు మెంబర్గా మొదలుకొని కమలాన్ని వికసింపజేయాలని చెప్పి కృషితోటి సంకల్పంతో నామినేషన్ వేస్తే అతనిపై అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి చేసి విత్డ్రా చేసుకోవాలని చెప్పి టార్చర్ పెట్టడం వల్లనే అతను రైలుకు పడి చనిపోయిండు. అది రైలుకు పడ్డా పడేసిరా అనేది విచారణ జరపాలని చెప్పి ఇప్పుడు మేము పోలీస్ అధికారులను గిట్ట డిమాండ్ చేయడం జరిగింది, దృష్టికి తీసుకెళ్ళాం. మరియు ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నటువంటి ఏరియాల్లో వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మా ఎమ్మెల్యే ఉన్నాడు అండదండలు, మేమేమైనా చేసినా నడుస్తుంది బిడ్డ, మీరు గ్రామాలలో తిరిగితే మేము పోలీసు వాళ్ళకి చెప్పి మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కనుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారము కాంగ్రెస్ కాదు, ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజల అధికారం ఉన్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక పెద్ద పార్టీ అయినటువంటి బీజేపీ ఇవాళ భారతదేశంలో ఉన్నాం. మేము ఎక్కడ గిట ప్రతి రాష్ట్రంలో గిట ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో జరుగుతున్న ఎన్నికలు గిట ప్రశాంతంగా జరపాలి, పార్టీలకు అతీతంగా కొమ్ము గాయకుండా న్యాయంగా ధర్మంగా చట్టం తన పని తాను చేయాలని చెప్పి ఉద్దేశంతో డీసీపీ గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పడం జరిగింది. కంసాన్పల్లి నిందితులను ఎంబడే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ 11వ తేదీ వరకు గ్రామాలలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత లోపు అరెస్టు చేస్తే సంతోషం, అరెస్టు చేయకపోతే 12వ తేదీ మండలంలో కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆల్ పోలీస్ స్టేషన్ల ముందల నిరసనలు తెలియజేస్తామనే విషయాన్ని గిట మేము తెలియజేయడం జరిగింది. సనత్ నగర్ నియోజకవర్గంలో పారిశ్రామిక భూముల కేటాయింపు వివాదంగా మారుతోంది. పారిశ్రమలకు కేటాయించిన 1000 ఎకరాల భూములను తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీజేపీ భారీ ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశ్రమల ప్రాంతాల్లో పర్యటించి మీడియాతో మాట్లాడారు. సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ పరిశ్రమల భూభాగాలలో కనీసం 50% భూమిని ప్రజా అవసరాలకే కేటాయించాల్సిందే అని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతాల భూములను అతి తక్కువ ధరకే ధారాదత్తం చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆయన తీవ్రంగా విమర్శించారు. సనత్ నగర్ లోని 87.31 ఎకరాల పారిశ్రామిక భూమిని ఎకరం 6,31,00,000కు కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అయితే అక్కడి ఓపెన్ మార్కెట్ ధర ఎకరం 43 నుంచి 45 కోట్ల మధ్య ఉంటుందని తలసాని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మొత్తం 21 ప్రాంతాల్లో 90,292 ఎకరాలు ఇలాంటి తక్కువ ధరకే బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకు పాలసీ తీసుకువచ్చిందని ఆరోపిస్తూ ఇది ప్రజల డబ్బుతో చేసే భారీ మోసమన్నారు. ఈ నిర్ణయాలతో రేవంత్ ప్రభుత్వం 5 లక్షల కోట్లు భారీ కుంభకోణానికి తెరలేపిందని తలసాని ఆరోపించారు. కోకాపేట్లో ఇటీవల ఎకరం ధర 130 కోట్లకు పైగా పలికిన ఉదాహరణకు చూపిస్తూ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రజల అవసరాలను మాత్రం పూర్తిగా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఎట్లయితే అది ప్రజా ప్రభుత్వం, ఆ రోజు కేసీఆర్ గారు సెంటిమెంట్ కింద బతుకమ్మ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం మన గ్రామీణ ప్రాంతంలో పుట్టినటువంటి బతుకమ్మ, ఆ బతుకమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి అందరికి ఇచ్చారు. ఈ రోజు మీరు బతుకమ్మ చీరలు ఎవరికి ఇస్తారు? కొంతమందికి ఇస్తే సరిపోతుందా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? మీరు ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు మేము ఈ పోరాటం చేస్తున్నాం, ఎందుకు ప్రజల పక్షాన మేము నిలబడుతున్నాం, మీరు కూడా ఆలోచన చేయండి. అడ్డికి పావుసేరి ఇష్టానుసారం భూములు అమ్మితే మరి మీరు దీన్ని ఏ విధంగా ఏకీభవిస్తారు? ప్రజల అవసరాల కోసం, ప్రజల ఫెసిలిటీస్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయమంటే బడా వ్యాపార సంస్థలకు అప్పనంగా భూములు ఇచ్చే కార్యక్రమం. 43 కోట్ల రూపాయల ఎకరం మీద ఉంటే 6 కోట్లకి ఇస్తే ఏమంటారు దీన్ని? ఇది కుంభకోణం కాకపోతే ఏముంటుంది ఇది? కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం అప్పనంగా భూములు అమ్మేటువంటి కార్యక్రమం నేను అడుగుతున్నా. ఇప్పుడే కోకాపేటలో నిన్న మొన్న మీరు యాక్షన్ పెట్టారు. 137 కోట్లకు ఎకరం చొప్పున అమ్ముతున్నారు. మరి దీంట్లో వాల్యూ కూడా అంతే ఉంటుంది కదా. ఎందుకు మీకు తొందర? మీరు గవర్నమెంట్ అక్వైర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్
అవుట్స్కట్స్ లో పెట్టడానికి వాళ్ళకి జాగాలు ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళకు ఈ భూములు మాత్రం ప్రజలకు ఇవ్వండి. ప్రజల అవసరాల కోసం ఇవ్వండి. ప్రజల అవసరాలు బోంగా మిగిలి ఉంటే మీరు అమ్ముకోండి, మీ ఇష్టం అది. ఎందుకంటే ప్రభుత్వ ప్రాసెస్ లోపల కొన్ని కార్యక్రమాలు జరగవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇదన్నీ వదిలిపెట్టి మీ ఇష్టానుసారం ఏమన్నంటే వాళ్ళు చెప్పుకుంటారు సంబరాలు అని చెప్పి. ఏం చేసిరని సంబరాలు చేసుకుంటారు? నిరుద్యోగ ప్రతిష్టమని సంబరాలు చేసుకుంటారా? ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ ఇందిరానగర్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. ప్రాంత ప్రజల సమస్యలు చెప్పగా వాటిని వెంటనే పరిశీలించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ ఇందిరానగర్ లోని చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికుల విజ్ఞప్తిపై ఇందిరానగర్ చెరువు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువులో చెత్త చెదారం పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నట్టు, దీనివల్ల రోజు రోజుకు ఇబ్బందులు పెరుగుతున్నట్లు స్థానికులు కవితకు వివరించారు. స్థానిక సమస్యలను శ్రద్ధగా విన్న కవిత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థులు స్వాగతం పలుకుతున్నామని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడిన ఓయూ విద్యార్థి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకను విద్యార్థులందరూ స్వాగతిస్తున్నామని వెల్లడించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అత్యవసర నిధులు కేటాయించకపోవడం, నియామకాలు చేపట్టకపోవడం వల్ల యూనివర్సిటీ నిర్వీర్యమైందని దయాకర్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి 2 సార్లు ఓయూ సందర్శించిన చరిత్ర లేదని, ప్రజాపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే పదవి కాలంలో రెండోసారి ఓయూకు వస్తున్నందున ఈ రాకను అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులంతా స్వాగతించాలని ఆయన కోరారు. ఉస్మానియా యూనివర్సిటీని గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి, నిర్వీర్యం చేసి, నిధులు ఇవ్వకుండా, నియామకాలు చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీని పూర్తిగా విధ్వంసం చేసిన గత పాలకుల నిర్లక్ష్యాన్ని మనం గతంలో నిరసించినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ఉస్మానియా యూనివర్సిటీ దిశ మార్చడానికి మరొక 100 సంవత్సరాలు ఇది ప్రపంచానికి ఒక ఐకాన్ లాగా ప్రపంచ యూనివర్సిటీలతో పోటీ పడే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆలోచనను ఇవాళ విద్యార్థి లోకం, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక లోకం పూర్తిగా స్వాగతిస్తూ ఉంది. ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రులు ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు ఇవాళ ముక్కు పుడకల కోసం, లేకపోతే ఇంకో మిసాల కోసం, ఇవాళ బిస్కెట్లు ఛాయల కోసం, లేకపోతే ఇంకో ఉన్నటువంటి పనికిరాని ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు వృధాదానం చేసి ప్రజలకు ఉపయోగపడకుండా ఇవాళ నిర్వీర్యం చేశారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి చుక్క, ప్రతి నీటి బొట్టును, ప్రతి రూపాయను, ప్రతి పైసను ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కోసం, విద్యార్థుల కోసం, ఇవాళ అభివృద్ధి కోసం ఇవాళ ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ దిశను మార్చే విధంగా ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి నిర్మించి ఇవాళ ప్రపంచానికి ఒక పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి యువతకు వాళ్ళకు సహకారం చేయాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఒక భవిష్యత్తు కోసం ఒక గొప్ప ప్రణాళిక తయారు చేయడం అనేది మనందరం కూడా స్వాగతించాలి. దాదాపు నిన్ననే మనకు 2 ఏళ్ల ప్రజాపాలన పూర్తయిన సందర్భంలో 3వ సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. మరింత అభివృద్ధి పథకాలతో, మరిన్ని ఉన్నటువంటి ప్రణాళికలతోని తెలంగాణ దిక్సూచిని, తెలంగాణ దిశను మార్చే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్లే విధంగా రేపు 7వ తారీఖున జరిగే ముఖ్యమంత్రి గారు పర్యటన, ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన ఏదందో విద్యార్థి లోకం అందరూ కూడా దీన్ని స్వాగతించి మనం ముఖ్యమంత్రి గారికి మనకి ఏదైనా సమస్యలుంటే కూడా గౌరవంగా వినిపించుకునే అవకాశం కూడా కల్పించి, ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవాళ ధర్నాల్లో ఏదో పోరాటాలు వద్దు, ఇవాళ ఎక్కడ కూడా ముళ్ళ కంచెలొద్దు, నేను స్వచ్ఛందంగా వస్తా, ఈ రాష్ట్రంలో ధర్నాలు ఉండాలి, పోరాటాలు ఉండాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. అంబర్పేట్ గోల్నాక సర్వీస్ రోడ్డు పనులు నెలల తరబడి నత్తనడకన సాగుతుండటంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని మండిపడ్డారు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్. కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన 4 రోజుల్లో పనులు పూర్తి చేయాలని కఠినంగా ఆదేశించారు.
అంబర్పేట్ చే నంబర్ చౌరస్తా నుంచి గోల్నాక వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు పనులు నెలల తరబడి ఆలస్యం అవుతుండటంతో స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించడానికి అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ రోడ్డు పనుల పురోగతి నత్తనడకగా ఉండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 రోజుల్లో సర్వీస్ రోడ్డును పూర్తిగా సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లకు స్పష్టంగా ఆదేశించారు. పనులు ఇంకా లాగడంలో ఉంటే వారం రోజుల్లో రోడ్డును ప్రారంభించకపోతే నేనే స్వయంగా ప్రారంభిస్తా అని కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు ప్రతిరోజు ఇబ్బందులతో ప్రయాణం చేస్తుంటే ప్రభుత్వం కాంట్రాక్టర్లు చూస్తూ ఊరుకోరని అవసరమైతే ఆందోళనకు దిగడానికి కూడా వెనుకాడనని కాలేరు వెంకటేష్ స్పష్టం చేశారు. ధర్మారెడ్డి గారు, ఎస్సీ గారు, వాళ్ళ స్టాఫ్, మరి మన జిహెచ్ఎంసీ అఫీషియల్స్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు, మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఈ బ్రిడ్జ్ కట్టిన కాంట్రాక్టర్స్ అందరినీ కలిపి ఈరోజు మన సర్వీస్ రోడ్డు ఏ విధంగా మొదలు పెట్టాలి, ఎందుకు ఇప్పటివరకు మొదలు పెట్టలేదు అని క్షుణ్ణంగా ప్రతి పరిశీలించడం జరిగింది. అయితే కాంట్రాక్టర్స్ ఈరోజు మనకు హామీ ఇచ్చిండ్రు, వారం రోజుల లోపల సర్వీస్ రోడ్ ఓపెన్ చేస్తానని. నేను గట్టిగా మందలించడం కూడా జరిగింది. ఒకవేళ వారం రోజుల లోపల వాళ్ళు ఓపెన్ చేయకపోతే నేనే వచ్చి ఇక్కడ ఆ సర్వీస్ రోడ్ను ఓపెన్ చేయడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం. ఆ తర్వాత ఇక్కడ చాలామందికి ఇబ్బంది జరిగింది. స్వతహాగా ఎమ్మెల్యే ఇంటికి ఆఫీస్కి రావడానికి కూడా రోడ్ లేకుండా పోయింది. కాబట్టి ఇన్ని రోజులు సహించినాం, ఇక ముందు సహించమని చెప్పినాం. కాబట్టి అతి త్వరలో ఒక వారం రోజుల్లో సర్వీస్ రోడ్ ఓపెన్ అవుతుందని అంబర్పేట ప్రజలందరికీ విన్నవించడం జరిగింది. ఎందుకు లేట్ అయింది? దానికి వివిధ కారణాలు ఉన్నాయి. అక్కడ ఒకటి గ్రేవ్ ఉండడం వల్ల అడ్డం వచ్చింది, అది వీళ్ళు ముందు చూసుకోలేదు. మన రోడ్డు ఎవరైతే వేస్తారో వాళ్ళు గ్రేవ్ ఉందా లేదా, ఏం యూటిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాల్సింది. కానీ తప్పు వాళ్ళ వల్ల జరిగింది, దానికి ఇప్పుడు మనం ఏం చేయలేం కదా. కాబట్టి ఆ గ్రేవ్ను చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కట్టి పక్కకున్న రోడ్డును కూడా తీసేసుకొని ఇప్పుడు సర్వీస్ రోడ్డు ప్రారంభానికి రెడీ అయింది. చేనేత కళను సంరక్షించుకోవాలంటూ చేనేత వృత్తిలో భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రధాన స్థానాన్ని కలిగి ఉన్నాయని తెలంగాణ హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ అండ్ ఎండోన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరిట ఏర్పాటు చేసిన సిల్క్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. హైదరాబాద్ గల శ్రీనగర్ కాలనీలో సత్యసాయి నిగమాగమం ప్రాంగణంలోని ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక పట్టుచీరల ప్రదర్శనను ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె చేనేత కళలు మన సంస్కృతికి అద్దం పట్టే సంప్రదాయాలు, వాటిని మనమే పరిరక్షించుకోవాలన్నారు. దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన చేనేతకారులు పట్టు చీరలను పరిశీలించిన ఆమె వారి నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఇక్కడి చీరలు మహిళలను ఆకట్టుకునేలా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ చేనేతకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పోచంపల్లి, మదనపల్లి, గద్వాల్, వెంకటగిరి, చందేరి, ఇకత్, బెనారస్, కోల్కతా వంటి ప్రాంతాలకు చెందిన అరుదైన విశిష్టమైన పట్టు చీరలను ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. క్రిస్మస్, సంక్రాంతి శుభకార్యాల కోసం ప్రత్యేకంగా 80 స్టాల్స్ ను సిద్ధం చేశామని, టెక్స్టైల్స్ మినిస్ట్రీ సహకారంతో చేనేతకారులు ఉత్పత్తులు ఈ నెల 10 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేట్ ఆదిబట్ల తుర్క్ ఎంజాన్ ను చార్మినార్ జోన్ లో చేర్చడంపై బీజేపీ నేత అందెలా. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపణ, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. హిల్ట్ చట్టంతో వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం. బీజేపీ కార్యకర్త శేఖర్ మృతి విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ రూరల్ పంతంగి అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్ డిమాండ్. పరిశ్రమల భూముల్లో 50% ప్రజా అవసరాలకే కేటాయించాలని మాజీ మంత్రి తలసాని డిమాండ్. చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నివాళులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TG5.